నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హెచ్ఎండిఏ సిఈ రవీందర్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అధికారులు. ప్రిడి మోజులో భర్తను చంపేసి ముక్కలు చేసిన భార్య. మహారాష్ట్ర 11 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన. రష్యాపై ఆంక్షల బిల్లును సవరించిన అమెరికన్ సెనేటర్లు. చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న భారత్కు ఊరట. ఐబీఎం షేరు ఘోర పతనం. 58 ఏళ్లలో అతిపెద్ద స్టాక్ క్రాష్. ఒక్కరోజే 25% పడిపోవడంతో 5.8 లక్షల కోట్లు ఆవిరి. ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో శాకంబరి మహోత్సవాలు. వర్షాలు బాగా కురవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు. మహారాష్ట్రలో ఏడాది క్రితం నమోదైన ఓ సాధారణ మిస్సింగ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. కట్టుకున్న భర్త కనిపించడం లేదంటూ నాటకాలాడిన ఓ భార్య వెనుక ఉన్న నరరూప రాక్షసి రూపం తాజాగా బయటపడింది. ప్రీడి మోజులో పడి నిద్రిస్తున్న భర్తను గొంతునలిమి చంపడమే కాకుండా దాన్ని దాచడానికి ఆమె చేసిన పని వింటే ఒళ్లు గగురు పురుస్తోంది. శవాన్ని ముక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటగట్టి అడవిలో పారేసిన ఈ ఘోరం ముంబైలో వెలుగు చూసింది. మహారాష్ట్రలో 11 నెలల క్రితం నమోదైన ఓ వ్యక్తి మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసినట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఐరోలి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో బలిరాం సూర్యనాథ్ కుష్వాహా శరీరం అవయవాలను ప్రియుడు రాహుల్ ప్రజాపతితో కలిసి అడవిలో పారవేసినట్లు భార్య సునీత కుష్వాహా అంగీకరించింది. గతేడాది ఆగస్టు 8న సూర్యనాథ్ నిద్రిస్తుండగా సునీత గొంతునులిమి హత్య చేసింది. రాహుల్తో కలిసి భర్త శరీరాల్ని తల, మొండెం, కాళ్లుగా ముక్కలు చేసి గోనె సంచీలలో చుట్టింది. అనంతరం ఆటోలో గవ్లీదేవ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వాటిని పారవేశారు. కొన్ని రోజులకు తన అన్న కనిపించడం లేదంటూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సునీతను విచారించగా ఉత్తరప్రదేశ్లోని ఓ ఆశ్రమానికి వెళ్లిపోతున్నారని తనకు చెప్పి వెళ్లిపోయాడని ఆమె వివరించింది. అయితే సునీత తరచూ తన నివాసాన్ని మార్చడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. గట్టిగా విచారించగా నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. ప్రస్తుతం మృతుడి శరీర అవయవాల కోసం పోలీసులు అడవిలో తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని బరైలీలో ఐఏఎస్ అధికారినిగా నటించి యువకుడిని వివాహం చేసుకున్న ఓ యువతి కటకటాల పాలైంది. పెళ్లి తర్వాత 40 లక్షలు ఇవ్వాలని, లేకపోతే తన కుటుంబాన్ని నాశనం చేస్తానని నిందితురాలు సాధన బెదిరింపులకు దిగిందంటూ బాధితుడు అభిషేక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సాధనతో పాటు ఆమె తండ్రి, సోదరుడు, మామలను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో సాధన ఐఏఎస్గా నకిలీ పత్రాలు, ఫోటోలు, వీడియోలు పెట్టి మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు వారిపై బిఎన్ఎస్తో పాటు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాధన కూడా తన నేరాన్ని అంగీకరించింది. వ్యవసాయ భూమి అమ్మి 40 లక్షలు ఇవ్వాలని భర్తను బెదిరించానని, ఆ డబ్బుతో తనకున్న స్థలంలో ఒక ఆసుపత్రిని నిర్మించానని అనుకున్నానంటూ అర్థం లేని వివరణ ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు భీకరంగా ఎగిసిపడుతున్న వేళ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. టెహరాన్ వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వస్తువులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు. ఫ్యాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన రేపు రాత్రి, ఆ పై రాత్రి ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీయబోతున్నామని, ఇక వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవరూ మిగలరన్న ట్రంప్ దేశాన్ని నాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులతో జరిగిన తాజా సంప్రదింపుల్లో అమెరికా ప్రతినిధులు తన ఈ సందేశాన్ని పంపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లో భూతల బలగాలను పంపే అవకాశాలు ఉన్నాయని ఆయన, అయితే అమెరికా తరపున ఆ పని చేయడానికి తమకు ఇతర శక్తులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాతో పోరులో తగ్గేదేలే అంటున్న ఇరాన్ తాజాగా సంచలన ప్రకటన చేసింది.
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తాము పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఎంఓయూను పదే పదే ఉల్లంఘించడమే కాకుండా ఇప్పుడు తమ రేవు పట్టణాలపై నౌకాదళ దిగ్బంధనం విధించి ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని టెహ్రాన్ ఆరోపించింది. అందువల్ల ఈ ఒప్పందం అవసరం తమకు ఇక ఎంతమాత్రం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎంతటి మూల్యాన్నైనా చెల్లించి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజమ్ ఘరీబాబాదీ తేల్చి చెప్పారు. సాధారణంగా ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో చర్చల ప్రస్తావన తీసుకురాబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు అమెరికా తన దుష్ట చర్యలను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచానికి గల్ఫ్ నుంచి ఒక్క చుక్క చమురు, గ్యాస్ యుగంతిర కాకుండా స్తంభింపజేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. అమెరికా దాడులు హర్ముజ్ జలసంధి పునఃప్రారంభాన్ని మరింత ఆలస్యం చేయడానికి ఉపయోగపడతాయని ఐఆర్జీసీ పేర్కొంది. రష్యా నుంచి చమురు, సహజ వాయువును భారీగా కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలకు అమెరికా ఊరటనిచ్చింది. రష్యాపై మరిన్ని కఠిన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధం చేసిన ఒక సంచలన బిల్లును సవరించారు. గతంలో ప్రతిపాదించిన 500% భారీ సుంకాల స్థానంలో గరిష్ట సుంకాన్ని 100% తగ్గిస్తూ సవరించిన బిల్లును రిపబ్లికన్, డెమోక్రాట్ సెనేటర్లు ప్రవేశపెట్టారు. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, అదే సమయంలో ప్రపంచ ఇంధన విపణి కుప్పకూలకుండా సమతుల్యం చేయడం కోసం ట్రంప్ యంత్రాంగంతో జరిపిన చర్చల తర్వాత సెనేటర్లు ఈ మార్పులు చేశారు. ఈ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మరణానికి కొద్ది గంటల ముందే ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ అంగీకరించారని గ్రాహం ప్రకటించడం గమనార్హం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో తీరంలో పడవ ప్రమాదం జరిగింది. 19 మంది ప్రయాణికులతో వెళుతున్న ఒక 3-డెక్ వంటూన్ విహార నౌక అల్కాట్రాజ్ ద్వీపానికి సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 2 ప్రయాణికులు గల్లంతయ్యారు. మిగిలిన 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గల్లంతైన 2 కోసం కోస్ట్ గార్డ్, ఓక్లాండ్ పోలీసులు, డైవర్లు, హెలికాప్టర్లు, రెస్క్యూ బోట్లు గాలిస్తున్నాయి. ప్రమాదానికి గురై ఇంజిన్ రన్నింగ్లో ఉండగా ఇంధనం లీక్ అవుతున్న పడవను సహాయక బృందాలు గుర్తించాయి. అదృష్టవశాత్తు పేలుడు సంభవించక ముందే అవి అక్కడకు చేరుకున్నాయి. పడవ శాన్ ఫ్రాన్సిస్కోలోని సెయింట్ ఫ్రాన్సిస్ యాట్ క్లబ్ సమీపం నుంచి ప్రయాణం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం స్టాక్ మార్కెట్లో ఊహించని రీతిలో ఘోర పతనాన్ని చవిచూసింది. మంగళవారం ట్రేడింగ్లో కంపెనీ షేరు ధర ఏకంగా 25% పడిపోయింది. ఐబీఎం 58 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన స్టాక్ క్రాష్గా నమోదైనట్లు బ్లూంబర్గ్ తెలిపింది. కేవలం ఒక్క రోజులోనే కంపెనీ ఏకంగా $67 బిలియన్ నుంచి $70 బిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 5.8 లక్షల కోట్ల మార్కెట్ మూలధన విలువను కోల్పోయింది. జూన్తో ముగిసిన త్రైమాసికం ప్రాథమిక ఫలితాలు తీవ్రంగా నిరాశపరచగా ఆ వివరాలను కంపెనీ అధికారికంగా విడుదల చేయడంతో వాటాల విలువ అమాంతం పడిపోయింది. ఆ త్రైమాసికంలో ఐబీఎం 1% మాత్రమే వృద్ధి చెంది $17.2 బిలియన్ పరిమితమైంది. తాము తప్పు చేశామని, మార్కెట్ మార్పులకు అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోయామని ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో అంగీకరించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో వీధి దీపాల సమస్యకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు 7.60 లక్షలకు పైగా ఎల్ఈడీ వీధి దీపాల సమగ్ర నిర్వహణ బాధ్యతల కోసం 1341 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మహానగర వీధులు నిరంతరం వెలుగులతో విరజిల్లడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. క్యూర్ పరిధిలోని 7.6 లక్షలకు పైగా ఎల్ఈడీ వీధి దీపాల సమగ్ర నిర్వహణ బాధ్యతల కోసం 1341 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 10 ఏళ్ల కాలానికి ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు గతంలో తీసుకున్న నిర్ణయంలో కీలక మార్పులు చేసింది. టెండర్ల అర్హతలు, నిర్వహణ విధానంపై సవరణలను చేసింది. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ నగరంలోని మొత్తం వీధి దీపాలను 2 ఏళ్లలో మార్చాలని, సీసీఎంఎస్ బాక్సులను 6 నెలల్లో మార్చాలని నిబంధన విధించింది. టెండర్ వేసే సంస్థకు గత 7 ఏళ్లలో కనీసం 230 కోట్ల రూపాయల విలువైన ఒకే పనిని విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం ఉండాలని తెలిపింది. ఒకే కాంట్రాక్టు కింద 7,000 సీసీఎంఎస్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. నగరం విస్తరిస్తున్నందున కొత్తగా ఏర్పడే కాలనీలు, రహదారుల కోసం ఏటా 15,000 వీధి దీపాలు అదనంగా సరఫరా చేయాలని సూచించింది.
సూచించింది. ఈ ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి 10 ఏళ్లు అదనపు దీపాలను కోట్ చేసిన ధరకే సరఫరా చేయాలని షరతు పెట్టింది. ఎక్కడైనా దీపాలు వెలగకపోయినా, మరమ్మతులు ఆలస్యమైనా సదరు సంస్థపై జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలుకు జీహెచ్ఎంసీ నోడల్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వర్తించనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తొలి పంపు వెట్రన్ విజయవంతమైంది. సాంకేతిక సమస్యలతో మోటారు ఆన్ కాకపోవడంతో 5 రోజులుగా రాత్రింబవళ్లు కష్టపడిన అధికారులు ఎట్టకేలకు మొదటి పంపుతో నీళ్లు ఎత్తిపోశారు. వారానికి 1 చొప్పున మొదటి లిఫ్టులో 4 పంపుల వెట్రన్ పూర్తి చేస్తామని ప్రకటించారు. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు జలాశయానికి నీటిని విడుదల చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీటిని అందిస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేఎల్ఐ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల నీటి కష్టాలు తీరే అవకాశం కనిపిస్తోంది. కృష్ణమ్మకు వరద వచ్చినప్పుడే ఒడిసి పట్టుకునేలా జిల్లాలోని ప్రధానమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు PRLIలోని మొదటి దశ పంపు వెట్రన్ విజయవంతమైంది. 5 రోజులుగా తీవ్రంగా శ్రమించిన అధికారులు తొలి పంపు వెట్రన్ని విజయవంతం చేశారు. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు పంపులను రన్ చేయాలని ఆదేశించారు. నిజానికి ఆ పంపును 2023 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నాటి నుంచి మళ్లీ పంపును నడపలేదు. మంగళవారం సాయంత్రం సుమారు 6 గంటలకు పంపును విజయవంతంగా నడిపించారు. వారానికి 1 పంపు చొప్పున మొదటి లిఫ్టులో 4 పంపుల వెట్రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 4 పంపులు బాను 1 పంపు ఈరోజు మనం కమిషన్ చేసుకొని వెట్రన్ నీళ్ళు తోడు వేయడం జరిగింది. ఇది మనం ఈ పంపుని సెప్టెంబర్ 16, 2023లో నడపడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనం చేయలేకపోయినాం. అయితే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనకి సక్సెస్ఫుల్గా 1 పంపు నడపడం జరిగింది. ఇక మిగతా పంపులు కూడా ఒక వారం వ్యవధిలో ఒక్కొక్కటి 3 వారంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ఏం తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి పంపు ఆన్ కావడంతో ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతలపై భారం తగ్గనుంది. ప్రస్తుతం ఎల్లూరు జలాశయం నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. 2020లో వచ్చిన వరదలకి కేఎల్ఐలోని 3-5 మోటార్లు పనిచేయట్లేదు. అప్పటి నుంచి తాగునీటి కోసం మిగిలిన 3 పంపుల్ని నిరంతరాయంగా నడిపిస్తున్నారు. విరామం లేకుండా నడవడం ద్వారా ఆ పంపుల్లో చిన్న సమస్యలు తలెత్తేవి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నుంచి నార్లాపూర్ రిజర్వాయర్కి ఎత్తిపోయడంతో అందులో నుంచి ఎల్లూరికి నీటిని తరలించడం ద్వారా మిషన్ భగీరథకు ఇబ్బంది లేకుండా చూడొచ్చని అధికారులు చెబుతున్నారు. దీని తర్వాత 2వ యూనిట్ కూడా ఒక వారం రోజులు చేస్తాము. తర్వాత ఒక వారం రోజుల తర్వాత 3 అట్లా 4 యూనిట్లు రెడీ చేసి ఉంచుకుంటాము. ఎప్పుడైతే గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాగానే తర్వాత కృష్ణాలో వాటర్ అవైలబుల్ని బట్టి ఈ నార్లాపూర్ రిజర్వాయర్ని కూడా నింపడం జరుగుతుంది. అది కూడా ఎన్డీఎస్సీ పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఈ రిజర్వాయర్ నింపడం ద్వారా మనకు కేఎల్ఐలో 3 పంపులు ఓవరాల్ పొజిషన్లో ఉన్నాయి. అవి మిషన్ భగీరథకి ఈ నీళ్లు సప్లిమెంట్ చేసినట్టయితే మనకు కేఎల్ఐలో ఉన్న 3 పంపులు రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నీటితో మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు తాగునీటితో పాటు సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. PRLI ప్యాకేజీ 3లోని పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఏదుల పంప్ హౌస్లోని 4 మోటార్లకు సెప్టెంబర్లో వెట్రన్ జరిపి డిసెంబర్లోగా సిద్ధం చేస్తామని తెలిపారు. అన్నీ పూర్తయితే కరివెన జలాశయం వరకు నీళ్లు నింపుకోవచ్చని వెల్లడించారు. కృష్ణమ్మకు వరదలు వచ్చినప్పుడే నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లలో నింపుకుంటే ఎల్నినో భయంలోనూ సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ నార్లాపూర్లో వెట్రన్ విజయవంతం కావడంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో డీఏపీ బస్తాలను పంపిణీ చేయగా రైతులు బారులు తీరారు.
ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షిస్తున్నా డీఏపీ ఇవ్వట్లేదని రైతులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో బస్తాల పంపిణీ మధ్యలోనే నిలిపేశారు. మిగిలిన బస్తాలను పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు పోలీసుల ద్వారా రైతులకు టోకెన్లను అందించారు. టోకెన్లు లభించని రైతులు తిరిగి ఆందోళన చేపట్టడంతో పంపిణీని పూర్తిగా నిలిపేశారు. పంపిణీ పద్ధతి ప్రకారం పంపిణీ జరగట్లేదని రైతులు ఆరోపించారు. మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు అంటే మినిమం ఎకరాన్ని ఒకటి ఇచ్చినా కూడా 10 బస్తాలు వస్తాయనే ఉద్దేశంతో లైన్లోకి వచ్చినాం. పొద్దున 9:45కు లైన్కి వచ్చినాం. సూర్యకి DAP కలిపేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రైతులు, వర్షం లేదు, వర్షం ఉండే ఇప్పటికే హీట్ ఎక్కువ ఉండేది. ఈ DAP కావాలనే అధికారులు ఇన్వెంట్ పెడతలేరా, లేకపోతే ప్రైవేట్ వ్యవస్థతో అజమాయిషిగా ఉండి పైసల లంచాలకే ఎగబడియా, లేకపోతే ఏదో తెలియదు. వచ్చినా ఇప్పుడు 2 అవుతుంది, ఇంకా మందు బస్తాలు దొరకలేదు మాకు. మేము 10 ఎకరాలు చేస్తే ఒక్కడు కూడా ఇంకా దొరకలేదు మాకు. బస్తాలు ఎప్పుడైతే మేము వానలు కొడితే పంటలకే పోసుడు, మేము ఎట్లా బతుకున్నాం, పొలాలను ఎట్లా చదువుకున్నాం ఈ ప్రభుత్వం చేయబట్టి. మేము పండించలేము, మేము తినాలి, మేము కుసాలు వస్తున్నాం, అన్నం ఎట్లా సార్ మాకు. 10 అన్నితో ట్రిప్ అవుతాయి, ఒక్కడు దేనికి పోసుడు చెప్పులు మరిగా. హైదరాబాద్లో కల్తీ ఐస్ క్రీం తయారు చేస్తున్న వారిపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి కేసు నమోదు చేశారు. రామంతపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఐస్ క్రీం తయారీ కేంద్రంపై ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన ఎండు అంజీర్ను గుర్తించారు. లేబుల్ లేని ముడి పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన పదార్థాలతో పాటు యూనిట్ నిర్వాహకుడు మందుల రమేష్ను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మైనర్ బాలిక వెంటపడి లైంగికంగా వేధిస్తున్న యువకుడిపై భువనగిరి జిల్లా అడ్డగూడూరులో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలికను చైతన్య అనే వ్యక్తి వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పోక్సో యాక్టులోని సెక్షన్ 11, 12 ప్రకారం కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్లో సోమవారం మహిళా ఎస్ఐ ద్వారా బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసి తిరిగి అమ్మమ్మ వెంట పంపించారు. బాధితురాలతో కలిసి అమ్మమ్మ హైదరాబాద్లో ఉన్న పిన్ని ఇంటికి వెళ్లారు. కాగా బాధితురాలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కనిపించట్లేదని మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు చైతన్య తీసుకెళ్లాడనే అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. సభ్య సమాజం తలదించుకునేలా కన్నతండ్రి మద్యం మత్తులో కుమార్తెపై అత్యాచారం చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తి కూడా బాలికపై అత్యాచారం చేసి గర్భం రావడంతో గర్భ విచ్ఛిత్తి చేయించాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసినట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ వసతి గృహంలో ఉండి చదువుకునేది. ఇటీవల 10వ తరగతి పూర్తి అయ్యాక ఇంటి వద్ద ఉంటోంది. బాలిక తల్లిదండ్రులు విభేదాల కారణంగా 3 ఏళ్లుగా దూరంగా ఉంటుండగా బాలిక తండ్రి వద్దే ఉంటోంది. తండ్రి ఏడాది క్రితం మద్యం మత్తులో బాలికపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు బాలికను భయపెట్టడంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేదు. 10వ తరగతి పరీక్షలు రాసి గత వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలికపై ఆమె ఇంటి పక్కన ఉండే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భవతి అయింది. విషయం తెలిసిన నిందితుడు బాలికకు మాత్రలు వేసి గర్భస్రావం చేయించాడు. బాలిక ఈ మధ్య తల్లికి జరిగిన విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బాధితురాల నుంచి వాంగ్మూలం సేకరించిన పోలీసులు బాలిక తండ్రి మరో నిందితుడు లక్ష్మణ్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలని వైద్య పరీక్షలకు తరలించినట్లు పేర్కొన్నారు. పూర్తి విచారణ జరుపుతున్నామని సీఐ చెప్పారు. హైదరాబాద్ మాదాపూర్లో దారుణ హత్య జరిగింది. వరంగల్ జిల్లా వర్ధనపేట ఉప్పరపల్లికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ ప్రేమించాడనే కారణంతో ఆమె తండ్రి కత్తులతో పొడిచి చంపేశాడు. యువతిని భాస్కర్ ప్రేమ పేరుతో వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పెళ్లి చేసుకుంటానని వెంటపడగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. 3 ఏళ్ల క్రితం మరో యువకుడికి ఇచ్చి యువతికి పెళ్లి చేయగా వారి మధ్య గొడవలు జరిగి ఇద్దరు విడిపోయారు. భాస్కర్ వల్లే తన కుమార్తె విడాకులు తీసుకున్నారని భావించిన యువతి తండ్రి అతడిని దారుణంగా హత్య చేశాడు. యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని భాస్కర్ సోదరుడు మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న అతన్ని కిందకు రప్పించి దాడి చేయగా మరణించాడు. అటు భాస్కర్ కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పర్పల్లిలో ఆందోళనకు దిగారు. పరువు కోణంలోనే హత్య జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ అమ్మాయి ఫోన్ చేసి మనం లేచిపోదాం అది ఇది అని బంగారం తీసుకొచ్చిన అది ఇది అని చెప్పేసి అన్నది. అయినా కూడా పోలేదు. పెళ్లి కానీ ఊరికొస్తే వారం రోజుల దాకా ఇంటికాడనే ఉన్నాడు. మొన్నటి దాకా మేము కూడా అన్నే ఉన్నాం. ఆయన పనిచేసే కాడికి వచ్చి ఈ వాళ్ళ మేనమామను తండ్రి వచ్చి ఆయన వాళ్ళ బంధువులు వచ్చి బయటికి పిలిపించి కత్తులతోని వాటితోని వీటితోని కట్టెలతోని చంపేసి ఆయన పని ఆయన చేసుకుంటుంటే అదే ఫోన్ చేస్తుందట. మొన్న విడాకులు అయిందట. విడాకులు అయితే వాళ్ళ డాడీ దగ్గరికి పోయి మరి అది ఏం చెప్పుకున్నది ఏం కథను తీసుకొచ్చి ఇక్కడికి రాగానే బంధువులను వాళ్ళ మేనమామని తీసుకొని వచ్చిండి, ఇక్కడ చంపేసింది. అమ్మాయి ఫోన్ చేసి మనం పెళ్లి చేసుకున్నారా, ఆల్రెడీ మాకు విడాకులు అవుతుంది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, మనం చేసుకుందామని ఇక్కడికి అడ్రస్ చెప్పింది, ఆ లొకేషన్ పెట్టింది. అబ్బాయి ఏం చేసిండు, అమ్మాయికి పంపించి ఆ లొకేషన్ ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ తల్లిదండ్రులకు పంపించింది. మేము ఎట్లాగా చేసుకుంటామని పంపిస్తే వీళ్ళు ఏం చేసిండు, 2-3 కలుసుకొని వాళ్ళ మేనమామ ఈ తండ్రి అనేటోడు కలిసి ఇంకో 2-3 ఈ హైదరాబాద్లో ఉంటాడు ఈ నైట్ 11 గంటలకు కలిసి అబ్బాయిని అతి ఘోరంగా కత్తెలతోటి పొడి చంపారు. హైదరాబాద్ మాదాపూర్లో హత్యకు గురైన భాస్కర్ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబును అడిగి తెలుసుకుందాం. సూరిబాబు, చెప్పండి, భాస్కర్ హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాకేష్, నిన్న ఏదైతే మర్డర్ జరిగిందో ఈ మర్డర్ కు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పట్టుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓ ఇద్దరినైతే పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎవరైతే ఈయన ప్రేమించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో ఆ నిఖితను కూడా ఈ దర్యాప్తులో భాగంగా వాళ్ళ అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా సమాచారం అంది. అయితే ఈయన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఈ భాస్కర్ అదే గ్రామానికి చెందిన నిఖిత అనే అమ్మాయిను గతంలో ప్రేమించాడని, అయితే వీరిది కులాంతర ప్రేమ కావడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే 3 సంవత్సరాల క్రితం ఈ నిఖితను వేరే వ్యక్తితో కుటుంబ సభ్యులు వివాహం జరిపేశారు. అయితే పెళ్లైనప్పటి నుంచి కూడా నిఖితకు ఆమె భర్తకు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేదని, ఈ మనస్పర్ధల కారణంగా వారిద్దరూ కూడా ఇటీవల విడాకులు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే తన కూతురు విడాకులు కావడానికి, తన జీవితం ఇలా కావడానికి గతంలో ప్రేమించిన భాస్కరే కారణమని నిఖిత తండ్రి రాజు తీవ్ర కక్ష పెంచుకున్నాడని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై గతంలో భాస్కర్ ను పిలిపించి మాట్లాడారని, అయినా కూడా అతను తీరు మారలేదని కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అయితే చంపేస్తామని కూడా చెప్పేవారని కూడా ఈ భాస్కర్ సంబంధించి కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బ్రదరు వాళ్ళ మేనమామ కూడా ఈ పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ మాదాపూర్ లోని ధృవ కాలేజ్ సమీపంలోనే హాస్టల్లో భాస్కర్ నివాసం ఉంటున్నాడు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ అమ్మాయి తండ్రి రాజు అలాగే అతని బావ కుమారస్వామిని హాస్టల్ వద్దకు చేరుకుని భాస్కర్ హాస్టల్ నుండి కిందకి రాగానే ఒక్కసారిగా అతనిపై కర్రలతో కత్తితో దాడి చేశారని కూడా ఇటు ఎవరైతే మృతుడు భాస్కర్ సంబంధించి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు హాస్పిటల్ కి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులే కక్షపూర్వకంగా ఈ హత్యకు పాల్పడ్డారని భాస్కర్ సోదరుడు మధు కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే మధు ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ మృతదేహాన్ని ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించినట్లుగా మన సమాచారం ఉంది. అయితే పరారీలో ఉన్న నిందితుల కోసం అయితే పోలీసులు గాలించారు. గాలిస్తుండగా ఒక ఇద్దరైతే ఈ మర్డర్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పోలీసులు అయితే పట్టుకుని వాళ్ళ అదుపులో ఉంచుకున్నారు. అయితే ఈ మిగతా ఈ మొత్తం కూడా పాత్రధారి సూత్రధారి అని భావిస్తున్న పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ తల్లిదండ్రులకు ఈ హాస్టల్లో ఈ భాస్కర్ ఉన్నాడని ఈ అమ్మాయి నిఖిత ఏమైనా సమాచారం ఇచ్చిందా? ఈ సమాచారం ఇవ్వడంతోనే ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు అలాగే మేనమామ అందరూ కూడా వచ్చి
పకడ్బందీగా ప్లాన్ చేసి చంపేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరో కొసమరుపు ఏమిటంటే ఈ మృతుడి భాస్కర్ సంబంధించి బ్రదరు, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనమామ వాళ్ళు చెబుతున్న విషయం ఏంటంటే విడాకులు ఇచ్చేసిన తర్వాత నిఖితే ఇటు మృతుడు భాస్కర్ ని తరచూ ఫోన్ చేసి మనం ఇష్టపడ్డాం కాబట్టి ఇష్టం పడినప్పటికీ కూడా వేరే వ్యక్తితో వివాహం చేశారు, విడాకులు కూడా నేను తీసుకున్నాను, కొంత బంగారము కొంత డబ్బులు కూడా నేను సమకూర్చాను, మనం ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్లి బ్రతుకుతాము, ఇద్దరం వెళ్ళిపోదామని కూడా ఈ అమ్మాయి చెప్పడంతో ఈ భాస్కర్ మృతుడు హాస్టల్ సంబంధించిన లొకేషన్ పెట్టారని, ఈ అమ్మాయికి లొకేషన్ పెట్టడంతో అమ్మాయి కూడా ఈ మాదాపూర్ ఈయనున్న హాస్టల్ కి వస్తుందనే సమాచారం వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకుని ఆమెను ఫాలో అవుతూ వీళ్ళు ముందుగానే చేరుకుని ఈ లొకేషన్ రాబట్టి పకడ్బందీగానే వీళ్ళందరూ కూడా చంపేశారని తెలుస్తుంది. అయితే ఈ కావాలని ఈ అమ్మాయి ఏమైనా నిఖిత తల్లిదండ్రులు చెప్పి చంపించేసిందా, లేకపోతే వాళ్ళే కక్ష పెట్టుకుని అమ్మాయి విడాకులకు కారణం ఈ భాస్కర్ అని చెప్పేసి చంపేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఈ అమ్మాయి నిఖితను కూడా పోలీసులు దర్యాప్తులో భాగంగా విచారణ చేస్తున్నారు. మొత్తం 5 ఈ మర్డర్ కేసులో భాగస్వాములుగా పోలీసులు గుర్తించారు. మిగతా వాళ్ళు పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకుని ఈ పోలీసులు చట్టం ప్రకారం శిక్షించాలని కూడా చూస్తున్నారు. అయితే ఎవరైతే మృతుడు భాస్కర్ సంబంధించి బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి చేరుకుని అయితే ఇప్పటి వరకు కూడా మర్డర్ చేసిన వాళ్ళందరినీ పట్టుకోవాలి, శిక్షించాలి. ఇప్పటి వరకు కూడా కాలయాపన చేస్తున్నారు పోలీసులు. మాకు ఇప్పటి వరకు ఏం చేశారో ఈ కేసుకు సంబంధించి వివరాలు మాకు చెప్పాలని కూడా వీళ్ళు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఈ మర్డర్ కి సంబంధించి ఈ ఫోటో రక్తపు మడుగులతో ఉన్న ఫోటోను పట్టుకుని వాళ్ళైతే మాదాపూర్ పోలీస్ స్టేషన్ బయట కొద్దిగా ఆందోళన చేస్తూ ఈ కేసు తీవ్రతను బట్టి వెంటనే శిక్షించాలని కూడా వాళ్ళు పోలీసులను కోరుతున్న పరిస్థితి ఉంది. రాకేష్, ధన్యవాదాలు సూరిబాబు. హైదరాబాద్ మాదాపూర్లో దారుణ హత్య జరిగింది. వరంగల్ జిల్లా వర్ధనపేట ఉప్పరపల్లికి చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ ప్రేమించాడనే కారణంతో ఆమె తండ్రి కత్తులతో పొడిచి చంపేశాడు. యువతిని భాస్కర్ ప్రేమ పేరుతో వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని వెంటపడగా ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. 3 ఏళ్ల క్రితం మరో యువకుడికి ఇచ్చి యువతికి పెళ్లి చేయగా వారి మధ్య గొడవలు జరిగి ఇద్దరు విడిపోయారు. భాస్కర్ వల్లే తన కుమార్తె విడాకులు తీసుకున్నారని భావించిన యువతి తండ్రి అతన్ని దారుణంగా హత్య చేశాడు. యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని భాస్కర్ సోదరుడు మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్లోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న అతన్ని కిందకు రప్పించి దాడి చేయగా మరణించాడు. అటు భాస్కర్ కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లిలో ఆందోళనకు దిగారు. పరువు కోణంలోనే హత్య జరిగిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లో హత్యకు గురైన భాస్కర్ కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లిలో ఆందోళనకు దిగారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య నాటి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రాకేష్, హైదరాబాద్ మాదాపూర్ లో దారుణ హత్యకు గురైన భాస్కర్ సొంత ఊరు వర్ధనపేట మండలం ఉప్పరపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బాధితుడు. ఇతను ఉప్పరపల్లికి చెందిన యువకుడు, దాదాపు 29 ఏళ్ల యువకుడు. ఇతను దాదాపు 6 ఏళ్ల క్రితం నుంచి కూడా అదే గ్రామానికి చెందిన నిఖిత అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే గ్రామస్తులు బాధితుడి ఎవరైతే ఇప్పుడు హత్యకు గురైన భాస్కర్ ఉన్నారో కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాలు ఏంటంటే 6 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య ప్రేమ ఉంది. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి తల్లిదండ్రులతో గతంలో మాట్లాడినప్పుడు కూడా పెద్ద మనుషుల మధ్య పంచాయతీ జరిగింది. ఇరువురు ఎప్పుడు కూడా కలవద్దని చెప్పి పెద్ద మనుషులు కూడా తీర్మానించారు. అప్పటి నుంచి కూడా కొంత దూరంగా ఉంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఇద్దరి కులాలు కూడా వేరు కావడంతో తల్లిదండ్రులు వీళ్ళ పెళ్లి కూడా అంగీకరించలేదు. దాదాపు 3 సంవత్సరాల క్రితం అమ్మాయికి నిఖితకు మరో వ్యక్తితో వివాహం చేశారు. ఆ తర్వాత అమ్మాయి ప్రస్తుతం పెళ్లి చేసుకున్న అతనితో విడాకులకు కూడా అప్లై చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతోనే కూతురు మాట వినకపోవడానికి ప్రధానంగా భాస్కర్ ను ప్రేమించడమే కారణం అని చెప్పి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు కూడా భాస్కర్ పై కక్ష పెంచుకున్నట్టుగా
ఇప్పుడు ప్రస్తుతం బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో తీవ్ర కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, కొంత విషాదం కూడా నెలకొందని చెప్పవచ్చు. బాధితుడు అదేవిధంగా అమ్మాయి ఒకే ఊరు కావడంతో రెండు వర్గాలకు సంబంధించిన ఇప్పుడు బాధితుడి కుటుంబ సభ్యులు, పలు కుల సంఘాలు, అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కూడా గ్రామంలో ఆందోళన నిర్వహించారు. ఇది పరువు హత్యగానే భావించాలి, పరువు హత్యగా కేసు నమోదు చేయాలని చెప్పి బాధిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా ఉప్పరపల్లి గ్రామంలో మోహరించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతం పికెటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. మరోవైపు బాధితుడు ఎవరైతే ఇక్కడ మృతుడు దారుణ హత్యకు గురైన భాస్కర్ కుటుంబ సభ్యులు మాత్రం పరువు హత్యగానే కేసు నమోదు చేయాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాసేపటి క్రితం ఆందోళన కూడా గ్రామంలో నిర్వహించారు. వీరికి భాస్కర్ బంధువులు, కుటుంబ సభ్యులకు ఆ గ్రామానికి సంబంధించిన కొంత కుల సంఘాలు, అదేవిధంగా పలు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇప్పుడు దారుణ హత్యకు గురైన భాస్కర్ది అదే ఊరు కావడం, అదేవిధంగా హత్య చేసిన నిఖిత తల్లిదండ్రులది కూడా అదే ఊరు కావడం, ఆ నిఖిత తండ్రిది కూడా అదే ఊరు కావడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పికెటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. రాకేష్, అయితే లింగయ్య, ఉప్పరపల్లిలో భాస్కర్ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? కుటుంబ సభ్యులు కాసేపటి క్రితం ఆందోళన కూడా గ్రామంలో నిర్వహించారు. భాస్కర్ బంధువులు, కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమ కుమారుడు 29 ఏళ్ల కుమారుడు దారుణ హత్యకు నిఖిత తండ్రి కారణం అంటూ వాళ్ళు ఆరోపించారు. ఇది పథకం ప్రకారం, ప్రణాళిక ప్రకారమే పరువు హత్య చేశారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వెంటనే పరువు హత్యగా కేసు నమోదు చేసి ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఎవరైతే భాస్కర్ కుటుంబ సభ్యులు బంధువులకు ఆందోళన చేస్తున్న సమయంలోనే వాళ్ళు కుల సంఘాల నాయకులు, కుల సంఘాల కార్యకర్తలు కూడా వచ్చి వాళ్లకు మద్దతు ప్రకటించారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. ఇది పరువు హత్యగా భావించాలి, పరువు హత్యగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలి, ఆ హత్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి భాస్కర్ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాకేష్, అయితే లింగయ్య, పోలీసులు ఈ హత్యకు 5 నిందితులుగా గుర్తించారు. 2 అరెస్టు చేయగా మిగిలిన వారు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. సుపారీ గ్యాంగ్ ఏమైనా ఈ హత్యకు పాల్పడి ఉంటుందా? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం, పోలీసులు చెప్తున్న ఆఫ్ ది రికార్డ్ అంశాల ప్రకారం అయితే ఇవి భాస్కర్ ను హత్య చేసిన వారిలో ఎవరైతే ఈ అమ్మాయి భాస్కర్ ప్రేమించిన అమ్మాయి నిఖిత ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రాథమికంగానైతే ఆ నిఖిత తండ్రితో పాటు ఆమె మేనమామ కూడా ఇందులో పాల్గొన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మరో 3 వ్యక్తులు వాళ్ళ బంధువులుగానే స్థానికంగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను కూడా పోలీసులు సోదాలు చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లను కూడా సోదాలు చేశారు. ప్రస్తుతానికైతే హత్యకు పాల్పడ్డ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఊర్లోనే ఉన్నారు. వాళ్ళ భార్య, తన పిల్లలు కూడా ఊర్లో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు భాస్కర్ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ కూడా బోరున విలపిస్తుంది. అక్కడ ఆమెకు అందరూ కూడా మద్దతు ప్రకటించారు. వీళ్ళందరూ కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళు, బంధువులే ఈ హత్యలో పాల్గొని ఉంటారని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే 2 అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరో 3 కోసం ప్రధానంగా గాలిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రాకేష్, ధన్యవాదాలు లింగయ్య. విశాఖ రామకృష్ణ బీచ్లో త్రుటిలో ప్రమాదం తప్పింది. సముద్ర తీరంలో గల్లంతవుతున్న 5 పర్యాటకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ కాపాడారు. నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన 5 మంగళవారం రోజున విశాఖ పర్యటనకు వెళ్లారు. ఆర్కే బీచ్లో స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బలమైన అలల ధాటికి 5 సముద్రంలోకి కొట్టుకుపోయారు. 5 ప్రాణాపాయ స్థితిలో ఉండడాన్ని గమనించిన జీవీఎంసీ బీచ్ లైఫ్ గార్డ్ ధనరాజ్ వెంటనే సముద్రంలోకి దూకాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అప్రమత్తంగా వ్యవహరించి 5 సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అక్కడే ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయం చేశారు. 5 అక్కడి నుంచి సురక్షితంగా పంపించి వేశారు.
17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుంగ్ 2 రోజుల్లో చనిపోయే ప్రమాదం ఉందని వెంటనే జోక్యం చేసుకుని ఆయన్ను రక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. వాంగ్చుంగ్కు బలవంతంగా చికిత్స, ఆహారం అందించేలా కేంద్రం సహా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని పిటిషనర్లు కోరారు. ఒకవేళ ఆయన చనిపోతే అది దేశానికి చాలా అవమానకరమైన విషయం అవుతుందని పేర్కొన్నారు. ఒక సామాజిక కార్యకర్తను ఉగ్రవాదిగా, నేరస్తుడిగా, దేశద్రోహిగా ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కాగా నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలో భాగంగా జూన్ 28 నుంచి వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. 17 రోజుల్లో ఆయన దాదాపు 9 కిలోల బరువు తగ్గారు. బీపీ కూడా తగ్గినట్లు వైద్యులు చెబుతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా అణ్వాయుధాలు ప్రయోగించకుండా ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ డిప్యూటీ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఇండియా పోలాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ సమావేశం తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఉక్రెయిన్ విషయంలోనే కాకుండా ఇరాన్ యుద్ధంపై కూడా భారత్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఆయన సమర్థించారు. గల్ఫ్ నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకునే భారత్ అక్కడ శాంతి, స్థిరత్వం కోసం దౌత్యపరంగా చేస్తున్న కృషిని ప్రశంసించారు. భారత్ మాదిరిగా తాము కూడా ఇరాన్తో సంబంధాలు కొనసాగిస్తూ దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుకుంటున్నామని పోలాండ్ మంత్రి స్పష్టం చేశారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. మొదటి రోజు అమ్మవారు కాళీ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా సాయంత్రం అమ్మవారు కామేశ్వరి అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు. శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు. భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాల ప్రతిష్టత మరింత ఇనుమడింపజేసేలా అత్యంత వైభవపేతంగా ఇవాళ శాకంబరి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కాసేపటి క్రితం ప్రత్యేక పూజలతో అమ్మవారిని శాకంబరిగా అవతారం ఎత్తింది. దీంతో భక్తులు పులకించిపోతున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో దాదాపు 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు దాదాపు అప్పట్లో 500 ఏళ్ల క్రితం వర్షాలు కురవక, పాడి పంటలు పండక, రైతుల మొహాల్లో చిరునవ్వులు లేక ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా అప్పుడు అమ్మవారిని శాకంబరిగా అవతారం ఇచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండి రైతులు లోగిళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ ఇక్కడ ఆలయ పూజారులు, అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆనాటి ఆనవాయితీ నేటికి కూడా కొనసాగుతుంది. దాదాపు 500 ఏళ్ల క్రితం దేశమంతటా కరువు తాండవించిన సందర్భంలో అమ్మవారికి ప్రత్యేకంగా శాకంబరిగా అవతారం ఎత్తించి ప్రత్యేక పూజలతో 500 ఏళ్ల నుంచి కూడా అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పండాలంటూ నేటి నుంచి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను మరింత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భక్తుల తాకిడి కూడా ఆలయంలో పెరిగిందని చెప్పవచ్చు. ఈసారి ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో రైతులకు అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలంటూ ఆలయ అర్చకులు, పూజారులు ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఇవాళ నుంచి 15 రోజుల పాటు, అంటే దాదాపు ఈ నెల 29 వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలతో అలంకరించి రోజు ఉదయం సాయంత్రం పూట ప్రత్యేక అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు కూడా అమ్మవారి ఆలయంకి పోటెత్తుతున్నారు. ప్రధానంగా ఈసారి ఎల్నినో ప్రభావం ఈసారి పంటల సాగుపైన ప్రధానంగా పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయ అర్చకులు పూజారి గారితో మాట్లాడదాం, దీని విశిష్టత తెలుసుకుందాం. ప్రధానంగా 500 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా ఎల్నినో ప్రభావం ఉంది. రైతులు పాడి పంటలు పండక, ఇంకా వర్షాలు సమృద్ధిగా లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తున్నారు, రైతులను ఎలా కటాక్షించాలని కోరుకుంటున్నారు? భద్రకాళి శరణం మమ. కరువు అనేది ఈనాటిది కాదు, మధ్యలో సరే పాపము ఎక్కువైనప్పుడు
భగవంతుడి యొక్క అనుగ్రహం దూరమైనప్పుడు కరువు సంభవిస్తుంది. మొట్టమొదట మనకు కావలసినది ఏమిటి? సురిష్టైన వర్షం కావాలి. మరి వర్షాలు నానాటికి తగ్గిపోతున్నాయి అని అమ్మవారికి ఇవాళ సహస్ర కలశముల చేత, అష్టోత్తర ఘటముల చేత, చతుర్వేద పారాయణాలు జరిపించి వరుణ జపము చేసి, అమ్మ మొదలు మాకు వర్షాలను కురిపించు తల్లి, ఈ ఎలినో ప్రభావాన్ని నుంచి గట్టెక్కించు, తర్వాత చక్కటి పంటలను నువ్వు ఎట్లాగూ అందజేస్తావు అని ఈ సంవత్సరము మీరు అన్నట్టుగా కరువును మనం చూస్తున్నాము. ఇలాగే ఉంటే ఇంకా వచ్చే సంవత్సరము మనం తట్టుకోలేము. కాబట్టి అమ్మ నీ దయను కురిపించు అని శాస్త్రానుసారంగా అనేక మంది విద్యార్థులు మీరు చూశారు. దాదాపు 60 మంది విద్యార్థులు పాఠశాలలు, అందరూ ఇటు అర్చకులు, చతుర్వేద పారాయణలు చేసేవారు అందరినీ కూడా ఇవాళ ఆలయంలో నింపడం జరిగినది. ప్రధానంగా సహస్ర కలశాభిషేకం కూడా నిర్వహిస్తున్నారు కదా, దాని ప్రత్యేకత ఏంది? ఈ 15 రోజుల పాటు ఎటువంటి పూజలు అమ్మవారికి అందించబోతున్నారు? మొట్టమొదటి సహస్ర కలశ మొదలు 100 కలశములతోటి ఇవాళ సహస్రము అంటే 1000 ఘటముల చేత అమ్మవారికి అభిషేకము, అష్టోత్తరములో కలశముల ఘటం ఇంకా పెద్ద ఘటముల చేత కుంభవృష్టి కురిపించాలి అని గంగా జలములను తీసుకొచ్చి అమ్మవారి మీద అభిషేకం చేయడం జరిగినది. నవరాత్రులు అంటే 9 రోజులు అనుకుంటాము, అయితే భద్రకాళిలో మాత్రం 15 రోజులు జరుగుతాయి. పాడ్యం నుంచి పౌర్ణమి వరకు 15 తిథులలో ఒక్కొక్క దేవత ఉంటుంది. ఆ దేవత అనుగ్రహం కలగజేసుకొని ఆమెను తృప్తిపరిచి తర్వాత ఇంకో దేవతను, ఈ విధంగా 15 దేవతలను షోడశి క్రమం అనుసరిస్తారు. కామేశ్వరి, భగవాళి, నిత్యక్లిన పేరుండగా అష్టసిద్ధులను వీళ్ళు అందజేస్తారు. మరి ఈ వీరిని కూడా సాయంత్రం పూజిస్తూ శాకంబరిగా 29వ తారీఖు నాడు పౌర్ణమి నాడు అమ్మవారు దర్శనమిస్తుంది. ధన్యవాదాలు. ఇది దాదాపు 500 సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీని ఇప్పటికి కూడా ఆలయ అధికారులు కావచ్చు, వేద పండితులు, పూజారులు, అర్చకులు అత్యంత వైభవపేతంగా ఈ శాకంబరి మహోత్సవాలను అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులు భద్రకాళి అమ్మవారి ఆలయానికైతే పోటెత్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇవాళ సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నారు. మొత్తం 1000 కలశాలతో ప్రత్యేక పూజలు, అర్చనలు ఇప్పటికే పూర్తి చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో, అదేవిధంగా వేద పారాయణం నేర్చుకుంటున్న విద్యార్థి లోకం, అదేవిధంగా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తి ఈ సహస్ర కలశాభిషేకంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎటు చూసినా కూడా సందడి వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావంతో పెద్ద ఎత్తున ఈసారి పంటల సాగు ఉండాల్సినప్పటికీ కూడా ఎక్కడ కూడా పంటల సాగు లేకపోవడం, ఎల్నినో ప్రభావం ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎక్కువగా ఉండడం, అదేవిధంగా రాష్ట్రం పైన కూడా ఎక్కువగా ఉండడంతో ప్రత్యేకంగా ఈసారి శాకంబరి అమ్మవారి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తజనం కూడా పోటెత్తుతుంది. అమ్మ కరుణించాలి, వర్షాలు సమృద్ధిగా కురిపించాలి, పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం వర్ధిల్లాలని చెప్పి అటు భక్తలోకం కోరుకుంటుంది. ఇంతే వైభవపేతంగా కూడా శాకంబరి అమ్మవారి ఉత్సవాలు అయితే వైభవపేతంగా కొనసాగుతున్నాయి. 29వ తేదీన ఈ శాకంబరి అమ్మవారి మహోత్సవాలు ముగింపు పలికే విధంగా ఆలయ అధికారులు, అదేవిధంగా పూజారులు, అర్చకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఎటు చూసినా కూడా భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తజన సందడి అయితే కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో. అనంత విశ్వంలో అద్భుతం చోటు చేసుకుంది. మన పాలపుంత మధ్యలో ప్రాణకోటి పుట్టుకకు కారణమయ్యే కీలకమైన చక్కెర అణువులను స్పెయిన్ ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనం నిత్యం తినే పండ్లలో కనిపించే ఈ చక్కెర అంతరిక్షంలో దొరకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. భూమి వెలుపల ఇతర గ్రహాలపై జీవరాశి ఉందా అనే దానికి ఈ పరిశోధన బలాన్ని చేకూరుస్తోంది. నక్షత్రాలు, గ్రహాలు పుట్టకముందే విశ్వంలో జీవరాశి ఆవిర్భావానికి బీజం పడిందా? తాజా పరిశోధన అవుననే అంటోంది. స్పెయిన్ కు చెందిన సెంటర్ ఫర్ ఆస్ట్రోబయాలజీ శాస్త్రవేత్తల బృందం పాలపుంత మధ్యలో నక్షత్రాల నడుమ ఉన్న వాయు, ధూళి మేఘాల్లో ఒక ప్రత్యేకమైన చక్కెర అణువును గుర్తించారు. 2 భారీ రేడియో టెలిస్కోపుల ద్వారా ఈ విషయాన్ని కనిపెట్టారు. ఎరిథ్రోలోజ్ అని పిలిచే ఈ చక్కెర అణువులను కనుగొన్నట్లు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ ఆస్ట్రానమీ సోమవారం అధికారికంగా వెల్లడించింది. భూమిపై ప్రాణకోటి మనుగడకు, కణాల నిర్మాణానికి చక్కెర అణువులు అత్యంత కీలకంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రాణుల DNA, RNA నిర్మాణాలకు ఇదే ఆధారమని శాస్త్రవేత్తలు చెబుతారు. గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడకముందే అంతరిక్ష మేఘాల్లో ఇలాంటి మూలకాలు ఉండడం అంటే భూమిపై జీవం ఎలాగైతే పుట్టిందో విశ్వంలోని ఇతర ప్రాంతాల్లోనూ అదే తరహాలో జీవరాశి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతరిక్షంలో దొరికిన ఈ ఎరిథ్రూలోస్ చక్కెర మనకు మార్కెట్లో దొరికే రాస్బెర్రీ లాంటి ఎర్రటి పండ్లలో ఉంటుంది. అలాగే చర్మానికి రంగునిచ్చే కాస్మెటిక్స్ లో కూడా ఈ చక్కెరను ఉపయోగిస్తారు. జీవం పుట్టుకకు అవసరమైన మూలకాలను తోకచుక్కలు లేదా గ్రహశకలాలు భూమిపైకి మోసుకొచ్చాయా, లేక మన సౌర కుటుంబం ఏర్పడే సమయానికే ఆ మూలకాలు ఇక్కడ ఉన్నాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ తాజా ఆవిష్కరణ రెండో వాదనకు బలాన్నిస్తోంది. ఇటీవల నాసాకు చెందిన ఒసిరిస్ రెక్స్ వ్యోమనౌక బెన్ను గ్రహశకలంపై కూడా రైబోస్ గ్లూకోజ్ లాంటి చక్కెర ఆనవాళ్లను గుర్తించింది. ఒక ప్రాంతంలో ఈ మూలకాలు దొరికాయంటే పాలపుంతలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రాణకోటి ఆవిర్భావానికి అవసరమైన వాతావరణం దాగి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తానికి అంతరిక్షంలో దొరికిన ఈ రాస్బెర్రీ పండ్ల చక్కెర భవిష్యత్తులో గ్రహాంతరవాసుల అన్వేషణకు కొత్త తలుపులు తెరుస్తోంది.